నమస్తే బ్రదర్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం పోటాపోటీ ఉంటుంది. అండ్ టీడీపీ పొత్తు కలిపారు కదా జనసేనతో, దానికి వైఎస్ఆర్కి పోటాపోటీ ఉంటుంది. కంపల్సరీగా వైఎస్ఆర్సీపీకి అయితే మెజారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకు వైఎస్ఆర్సీపీకి వస్తుంది? ఎందుకంటే స్టార్టింగ్ ఆయన ఇచ్చిన హామీల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా చెప్తున్నా, ఓపెనింగ్ చెప్తున్నా, చాలా ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సచివాలయం జాబులు కానీ, వాలంటీర్ జాబులు కానీ, వీళ్ళు కానీ, వీళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఓటేసినా మినిమం 40% ఓట్ బ్యాంక్ అనేది ఫిక్స్డ్గా ఉంది. ఇంకా పబ్లిక్ ఆలోచించి వేయాలి ఫైనల్గా ఏం వేస్తారు అనేది. మళ్ళీ జగనే గెలుస్తాడండి? అది నాకు తెలియదు బ్రదర్. మీ ఒపీనియన్లో? నా ఒపీనియన్లో ఏంటంటే ఎవరు గెలిచినా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, అంతకుమించి ఇంకేమనుకోవట్లే. మాకు ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏం జరిగిందా? అంటే యాజ్ ఏ ఎంప్లాయీగా నేను చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్లో జాబ్ లేదు కాబట్టి ఇక్కడ నేను జాబ్ చేస్తున్నాను కదా, అంతే. అంటే రోడ్స్ కానీ, మిగతావి ఐటీ డెవలప్మెంట్ కానీ, ఇలాంటివి ఏమన్నా కంపెనీస్ని తీసుకురావడం కానీ? ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాకు నచ్చింది ఏంటంటే వాలంటీర్ సిస్టమ్ బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చిందో రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే హెల్త్ సంబంధించి చూసారో, ఆయన అబ్బాయి కూడా అదే చూసినట్టున్నాడు. ఆ పర్టికులర్ విషయం మాత్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒప్పుకుంది, ఈ వాలంటీర్ సిస్టమ్ చాలా బాగుందని. మరి సచివాలయాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఏం చెప్తారు? సచివాలయాలు బెటర్, చాలా బాగుంది బ్రదర్. ఎందుకంటే మేము ఎంఆర్ ఆఫీసులో తిరిగే కన్నా మా ఊర్లోనే, మా పంచాయతీ ఆఫీసులోనే పెట్టుకునే విధంగా ఛాన్స్ వచ్చింది కదా, ఆ విధంగా చాలా బెటర్గానే ఉంది. అంటే వాలంటీర్లు చాలామంది వర్క్ ఏం చేయట్లేదు, ఖాళీగా ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు కదా. అట్లా ఏం లేదు. ఇప్పుడు మా ఊరిని తీసుకుందాము, మా ఊరు వాలంటీర్ బాగాలేదు, మేము వేరే షిఫ్ట్ అయ్యాము, హౌస్ మ్యాపింగ్ చేసుకుని అన్నీ చేసుకున్నాం, అక్కడ బాగున్నారు. పర్టికులర్ ఒక పర్సన్ అని మనం చెప్పలేం, వాళ్ళ బట్టి అక్కడ ఉన్న సర్పంచులు బట్టి అది నడుస్తుందో తప్ప ఒక వాలంటీర్ బాగుంటారు ఇంకో వాలంటీర్ బాగుండాలి అనేది లేదు. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. నవరత్నాలు అనేసి పథకాలు ఇస్తున్నారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం? నవరత్నాలు ఏదైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఏదైతే అనుకున్నారో, ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ద్వారా ఆ సాంగ్ రిలీజ్ చేయించారు, అది కూడా చాలా బాగుంది. దాన్ని అదే ఏదైతే చెప్పాడో ఆయన అది ఇంప్లిమెంట్ చేశాడు, అందులో మాకు కూడా వచ్చింది. ఎస్. నమస్తే అన్న. నమస్తే బ్రో. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం పక్కాగా అయితే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు అవుతారు అనుకుంటున్నాం బ్రో. ఎందుకు వాళ్ళిద్దరు? అంటే వాళ్ళ పాలన బాగుంటుంది. ఇప్పుడు వచ్చిందంటే సీఎం ఎవరైనా, వాళ్ళిద్దరిలో ఎవరైనా పర్లేదు బ్రో, బాగుంటుంది బ్రో. అందరూ ప్రజల కోసం చేస్తారు, స్టూడెంట్స్ కోసం చేస్తారు, అందరూ జాబ్లు వస్తాయి మంచిగా అని అనుకుంటున్నాం బ్రో. మరి జగన్ పాలన ఎలా అనిపించింది 4.5 సంవత్సరాలు? అంటే వేస్ట్ బ్రో, జగన్ పాలన అంత బాగా బాగోలేదు బ్రో. ఫ్రీ పథకాలు అన్నీ అన్నాడు కానీ ఏమున్నాయి బ్రో. అక్కడ మా పల్లెటూరుకి వచ్చి చూడండి, ఆ గంత గోతుకల రోడ్లు అవన్నీ కూడా అలాగే ఉన్నాయి బ్రో. అంటే మీకు మెయిన్గా నచ్చింది ఏంటి అసలు జగన్ గారి పాలనలో? అసలు ఆయన పాలనే నచ్చలేదు. అంటే పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలు ఎలా ఉన్నాయి? అవన్నీ ఎప్పుడూ ఇచ్చేయగా బ్రో, అంతేకా బ్రో. ఎప్పుడూ ఇచ్చే పథకాలనే ఎప్పుడు మళ్ళీ రిమూవ్ చేస్తున్నాడు, అంతే, ఏమీ లేదు ఇక. అంటే పథకాలు అందరికీ అందుతున్నాయి, ఇచ్చేవైనా సరే అవి సగం మందికి అందుతున్నాయి, సగం మందికి అనలేదు. అందనోడి దగ్గరికి వెళ్ళి అందట్లేదని అడిగితే వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకెందుకు బ్రో, రౌడీజం చేసినట్టే ఉంటుంది, అంతే బ్రో. మరి రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్స్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వేపిస్తారు బ్రో. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక డప్పు ఆడగొట్టుకోవడమే, అంతే బ్రో. ఇంకా జాబ్స్ పరంగా కానీ యువతకు ఎలా ఉంది? లేదు బ్రో, జాబ్స్ ఏమంటే రిక్షా బండ్లు ఇస్తున్నాడు బ్రో. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి రిక్షా బండి ఒప్పుకోవడమే బ్రో ఇక, అంతే. అంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి జగన్ గారు చెప్పారు కదా. జాబ్ క్యాలెండర్ బాగా ఇచ్చాడు బ్రో, పెద్దది ఇచ్చాడు, మామూలు క్యాలెండర్ కాదు. అమ్మ పథకం, అన్న పథకం అని అయ్యే బ్రో. మరి అమరావతి గురించి ఏం చెప్తారంటే, అమరావతిని ఆపేసి 3 రాజధానులు అని చెప్పారు కదా. అమరావతి గురించి అంటే ఏముంది బ్రో, అమరావతి 4 సంవత్సరాలు ఇంకో నెక్స్ట్ సీఎం జగన్ వచ్చినా కూడా అది పాలన అయితే అవ్వదు బ్రో. అమరావతి గురించి అయితే ఇక అది అట్టగా ఉండిపోతుంది, మనం కూడా వెళ్ళిపోవచ్చు బ్రో అక్కడికి కూడా, అంతే. మరి చంద్రబాబు వస్తే మళ్ళీ అమరావతి స్టార్ట్? చంద్రబాబు వస్తే అమరావతి అనేది క్లియర్ అయిపోతుంది ఈసారి. నమస్తే అన్న. నమస్తే అన్న. మరో 2 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? టీడీపీ జనసేన కలిసి అలయన్స్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారేమో అనుకుంటున్నాను. ఎందుకు వీళ్ళిద్దరు? ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది పెరిగిపోతుంది. కేవలం వ్యతిరేకత పెరిగిపోవడం వల్లే 84 ఎమ్మెల్యేలని మార్చడం అనేది చూస్తున్నాం. ఇప్పుడు బేసిక్గా మనం చూస్తుంటే 84 మందిని మార్చే ఉద్దేశంతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ. సో వాళ్ళు చేసే పని కరెక్ట్గానే ఉంటే ఇంత పని మార్చే అవకాశం ఉండేది కాదు కదా. సో ఈ వ్యతిరేకత పెరిగిపోవడం, మూడు రాజధానులని జనాలు కన్ఫ్యూజ్ చేయడం, అమరావతి డెవలప్ అవ్వకుండా చేయడం, సో ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపించవచ్చని నా ఫీలింగ్. అందుకే వీళ్ళ ప్రభుత్వం దిగిపోద్దేమో వచ్చే ఎలక్షన్స్లో నా ఫీలింగ్. జగన్ మాత్రం 175 మేమే కొడతామని చెప్పేసి అంటున్నారు. బేసిక్గా కాన్ఫిడెన్స్ అనేది అందరికీ ఉంటుంది. ఫస్ట్ మనం చేయాలంటే మనం నమ్మాలి మనం ఏం చేస్తున్నాం అన్నది. సో తప్పదు, వై నాట్ 175 అని చెప్పి అందరూ నమ్మాలి.
అందుకని వాళ్ళ నమ్మకం పోకుండా ఉండడానికి వై నాట్ 175 స్లోగన్స్ అందరూ పెట్టుకుంటారు. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత స్లోగన్స్ అనేవి కామన్, అందుకే వై నాట్ 175 అంటూ ఉంటారు. సో పథకాలు చెప్పేసి ఇస్తున్నారు కదా, నవరత్నాలు ఎలా ఉన్నాయి మీకు? పథకాలు అనేవి విలేజెస్ అందరికీ చాలా బెనిఫిట్ అయితే అవుతాయి. సో దాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ అది వర్కౌట్ అవ్వదేమో అని నా ఫీలింగ్, అంతే. పథకాలు అందరికి అందుతున్నాయి కదా, మరి ఓట్లు వేయరంటారు. అందుతాయి. బేసిక్గా మీరు చూస్తే అమ్మ ఒడి పథకాన్ని మీరు చూస్తే బేసిక్గా డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్లో పడిపోయేవి. ఈసారి డైరెక్ట్ ఫ్యామిలీ అకౌంట్స్కి ఎందుకు వేస్తున్నారంటే అమౌంట్ వేరే విధాలుగా కూడా వాడుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ ఫీజు అనే అయితే. ఇవి ఒక డిస్ట్రాక్షన్స్ అన్నమాట కొన్ని పథకాలు అనేవి. సో దీని ద్వారా పథకాలు కూడా కొన్ని తక్కువ ఇంపాక్ట్ అనేవి ఉండొచ్చు అని నా ఫీలింగ్. అంటే స్కూల్స్ అండ్ అలాగే హాస్పిటల్స్ బాగా డెవలప్ చేశారని అంటున్నారు, అయినాయా? సగం కొన్ని అయినాయి, కొన్ని అవలే. బేసిక్గా ఈ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏమవుతుందంటే ఈ 2.5 years కరోనా అనేది చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తారు. సో దాన్ని మనం కరెక్ట్ అనలేం, రాంగ్ అనలేం. ఖచ్చితంగా అది కరోనా అనేది ఉంది, బట్ దాని మీద తోసేస్తారు అనమాట. సో అవుతున్నాయి. మేబీ ఇంకా నెక్స్ట్ ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే ఇంకా ఎక్కువ అవుతాయేమో అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు వస్తే మెయిన్గా ఏం డిఫరెన్స్ చూడొచ్చు ఈ 5 yearsలో, ఏంది నెక్స్ట్ 5 years? ఖచ్చితంగా ఐటీ డెవలప్మెంట్ అవుద్ది. కేటీఆర్ గారు ఏదైతే రోల్ ప్లే చేశారో తెలంగాణలో, అదే రోల్ లోకేష్ గారు ప్లే చేస్తారేమో నేను అనుకుంటున్నాను. బేసిక్గా తనకున్న నాలెడ్జ్ని బట్టి ఇది చూస్తే. ఇప్పుడున్న ఐటీ మంత్రి గురించి మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ ఖచ్చితంగా లోకేష్ గారు ఆ రోల్ ప్లే చేస్తారేమో, కేటీఆర్ రోల్ ప్లే చేసి బాగా డెవలప్మెంట్కి ఉపయోగపడతారేమో అని నా ఫీలింగ్. నమస్తే సార్. నమస్తే. ఏపీలో మరో 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ సీఎం అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? 100% జగనే. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? డెవలప్మెంట్ చేశారు. డెవలప్మెంట్ అని ఇక్కడ అంతా ఉంటారు, పిల్లలంతా డెవలప్మెంట్ లేదండి. వాళ్ళ సైకాలజీ ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, ఐటీకి రాలి. ఐటీకి ఏమి ఐటీకి అంత ఈజీ కాదు. 5 ఏళ్లలోనే హైటెక్ సిటీ రావాలి, కంపెనీలు రావాలంటే అయ్యే పని కాదు. 25 ఏళ్ళు ఇప్పుడు 30 లక్షల మంది ఇక్కడ వచ్చారు. 5 ఏళ్ళకి ఏమొచ్చిందండి? 5 ఆడికి డెవలప్మెంట్ బాగా వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి, ఇన్ఫోసిస్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఇంకా చాలా కంపెనీలు వచ్చినాయి. వైజాగ్లో బాగా డెవలప్మెంట్ అయింది కదా ఐటీ కంపెనీ. అంటే ఈ 5 yearsలో జగన్ పాలనలో మీకు నచ్చింది ఏంటంటే? బాగా అన్నీ నచ్చాయి. ఈ పథకం అనేది నచ్చగా అందరికీ లబ్ధి చెందారు. అందరికీ ఈ ఇంట్లో వాళ్ళకు మనీ రాలేదు, ఈ ఇంట్లో వాళ్ళకు నాకు ఈ మేలు జరగలేదు అని ఉంది. అంటే నవరత్నాలు ఇస్తున్నారు కదా, పథకాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? బాగున్నాయి నవరత్నాలు. అందరికీ బీడీలు చుట్టే కాంచి బల్బం పట్టే కాడికి పిల్లగాళ్ళ కాడికి వచ్చేసినాయి పథకాలు. బల్బం పట్టే పిల్లగానికి 15,000 ఇస్తున్నారు. మనకి పెన్ను కూడా తెలియదు, బల్బం పట్టేవాడికే 15,000 ఇస్తున్నారు. మరి అంటే ఈ పథకాలన్నీ వేస్ట్, అప్పు చేసి ఇస్తున్నాడు, సో మాకు జాబ్స్ ఇవ్వండి అని చెప్పేసి యువత అంటున్నారు కదా. యువత అంటున్నారు, మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు? మొన్నటి వరకు ఏమన్నాడు? ఈ పథకాలు వేస్ట్, అవి వేస్ట్, మనీ వేస్ట్, సోమరిపోతులు చేస్తూ అంటారు. ఈరోజు మీరు ఏమనాకండి, ఒక లేడీకి 18 ఏళ్ళు దాటితే 2,500 ఇస్తా అంటున్నాడు. బస్సు ఫ్రీ అంటున్నాడు. అటు నుంచేసి మళ్ళీ పిల్లగాళ్ళకి ఒక్కరికే ఇస్తున్నాడు జగను. నేను 3 ఇస్తాను, 4 ఇస్తాను అంటున్నాడు. మళ్ళీ 4 కంటే డబల్ త్రిబుల్ కాలే. నువ్వు చేస్తే ఏమో బ్రహ్మాండము, ఎదుటి చేస్తే చండాలము. బ్రహ్మాండం ఎక్కడ, చండాలం ఎక్కడ? చండాలము బ్రహ్మాండం తేడా ఉందా? అది. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి 2 నెలల్లో, ఎవరికి ఓటేస్తారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనైతే జగన్ గారికే ఓటేస్తాను. జగన్ గారే గెలుస్తారు. ఎందుకు జగన్ గారు? మాకు అన్ని డెవలప్మెంటు అంతా బాగా చేశారు కాబట్టి మేము ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం, అంతే. అంటే మీకు బాగా నచ్చింది ఏంటి జగన్ గారి పాలనలో? విద్యా వ్యవస్థ ఒకటి, తర్వాత స్కూల్ డెవలప్మెంటు, నాడు నేడు కింద చాలా మోడిఫై చేయడం కానీ, తర్వాత ఏదైనా చేయడం కానీ, పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడం, తర్వాత డిజిటల్ టీవీస్లో చూపించడం పిల్లలకు, అట్లా అది మాకు బాగా నచ్చింది కాబట్టి మాకు ఆయనలో అది నచ్చింది బాగా పిల్లలకు. అంటే చాలామంది అంటున్నారు పథకాలు ఏవైతే ఇస్తున్నారో చాలామంది అనవసరం అని చెప్పేసి అంటున్నారు. నవరత్నాల పథకాలు ఉన్నాయి కదా, సో నెగిటివిటీ బాగా వస్తుంది, దాని గురించి? నెగిటివిటీ అంటే అన్న, ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, నీకు పథకాలు నీకు ఏ విధంగా వేస్ట్ అంటావు చెప్పండి, మీరు చెప్పండి. ఏ విధంగా వేస్ట్? నీకు 15,000 పడితే తీసుకుంటావు కదా, నెగిటివిటీ ఎందుకు వస్తుంది నీకు దాంట్లో? ఇంకా నీకు అంటే అనవసరంగా ఇస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇస్తారు కదా. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మేము కూడా వీళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు కట్ చేసి మేము ఇవ్వమంటే ఎట్లా ఉంటుంది? అందుకోసం వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు, అంతే. మరి రోడ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? రోడ్స్ గురించి అంటున్నారు. ఇప్పుడు ఒక రోడ్ వేశారు, నీకు 5 years లోపే పోతుందా చెప్పండి? ఇప్పుడు రోడ్ వేస్తే నీకు ఇన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, నీకు 5 yearsలో పోతే నువ్వు అంతకుముందు ప్రభుత్వం వేసిందే కదా. మరి
ఈ ప్రభుత్వం 5 ఇయర్స్కి ఒకసారి వేయాలంటే కష్టమే కదా. అది నెక్స్ట్ జగన్ గారు వస్తారంటున్నారు, మళ్ళీ వస్తే ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయి అనుకో? చేస్తాడన్న, ఆయన చెప్పినవన్నీ చేశాడు ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా చేస్తాడు. అట్లా ఇంకా ఏమన్నా చెప్తే చేస్తాడు దాంట్లో, అంతే. ఇంకోటి ఏంటంటే మద్యపానం నిషేధం చేస్తా ఉన్నారు కదా, బట్ చేయలేకపోయారు. ఇప్పటికీ చూస్తే మద్యపానం జరుగుతుంది. అది చేస్తాడన్న, నిదానంగా చేస్తాడు. అది